నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విమాన టికెట్ల ధరలు రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి. అలాగే ప్రస్తుతం యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో మనం చూసుకుంటే కానీ విమాన కంపెనీలు భారీగా టికెట్ల ధరలను పెంచుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో తమ యొక్క ప్రయాణికులకు జజీరా ఎయిర్వేస్ శుభవార్త చెప్పింది. జజీరా ఎయిర్వేస్ తన యొక్క స్మార్ట్ ఫోన్ యాప్ ద్వారా బుకింగ్ చేసే టికెట్ల పైన ప్రత్యేకంగా 10% డిస్కౌంట్ను అందిస్తూ ఉన్నట్టు ప్రకటించింది. ఎవరైతే జజీరా ఎయిర్వేస్కు సంబంధించిన యాప్ను వాడతారో వాళ్ళు 10% అయితే టికెట్ల ధరల్లో తగ్గుదల ఉంటుందని చెప్పేసి, అలాగే స్క్రీన్ మీద మీకు ఒక కోడ్ కనిపిస్తూ ఉంది. ఆ యొక్క కోడ్ను ఉపయోగించి జూలై 10 మరియు అంటే ఈరోజు 11వ తేదీలో చేసే బుకింగ్ల పైన, అంటే జూలై 10 నిన్న అయిపోయింది, జూలై 11 ఈ రోజు ఏదైతే ఉందో ఈ రోజు టికెట్లు బుక్ చేసుకునే వారికి 2026 డిసెంబర్ 8 వరకు చెల్లుబాటు అయ్యే విమానాలకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. అంటే ఈరోజు మీరు టికెట్ బుక్ చేసుకుంటే డిసెంబర్ 8వ తేదీ వరకు మీరు టికెట్లు బుక్ చేసుకోవచ్చు అనమాట. ఈ రోజు తర్వాత ఆఫర్ ఉండదని చెప్పేసి ఈ తగ్గింపులు ముఖ్యంగా కుటుంబానికి సంబంధించిన టూరిజం పర్యటనలు మరియు చిన్నపాటి విహారయాత్రలు మరియు కుటుంబ సభ్యులు స్నేహితులను సందర్శించే ప్రయాణికుల కోసం జజీరా ఎయిర్వేస్ నెట్వర్క్లోని అన్ని గమ్యస్థానాలకు ఈ యొక్క ఆఫర్ వర్తిస్తుంది. జజీరా ఎయిర్వేస్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ పాల్ కరోల్ గారు మాట్లాడుతూ యాప్ ద్వారా నేరుగా బుక్ చేసుకునే కస్టమర్లకు ఈ యాప్ ఆధారిత డిస్కౌంట్ ఒక ఆఫర్, ఒక బహుమతి అని చెప్పేసి ఈ యాప్ ద్వారా ప్రయాణికులు 60కి పైగా గమ్యస్థానాలకు ప్రయాణించవచ్చని చెప్పేసి ఆయన తెలపడం జరిగింది. ఈ ఆఫర్ కేవలం ఈ ఒక్కరోజు మాత్రమే ఉంటుందని చెప్పేసి పరిమితం కాబట్టి ప్రయాణికులు ముందుగానే ప్లాన్ చేసుకోవాలని మేము కోరుతూ ఉన్నామని చెప్పేసి చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ తెలపడం జరిగింది. ఈ యాప్ బుకింగ్ సేవలో విమాన నిర్వహణ, ప్రయాణ పత్రాల పూర్తి, సీటు ఎంపిక మరియు అదనపు సామాను కొనుగోలు వంటి సేవలను కూడా అందిస్తూ ఉందన్నమాట. కాబట్టి ఎవరైనా కువైట్ నుంచి ఇండియాకు రావాలనుకుంటే కానీ మీరు జజీరా ఎయిర్వేస్లో టికెట్ బుక్ చేసుకుంటే కానీ ఈ రోజు నుంచి మీరు డిసెంబర్ 8వ తేదీ వరకు టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు. కానీ ఆఫర్ అనేది టికెట్ బుకింగ్ చేసుకోవాల్సింది ఈ రోజు మాత్రమే. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.